వెల్కమ్ టు పిఆర్ఎం న్యూస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు డిఎస్సి నోటిఫికేషన్ అవకతవకలపై నిరసన ర్యాలీ అడ్డుకున్న పోలీసులు. నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో అబీస్ సెంటర్లోని గాంధీ విగ్రహం నుంచి శ్రీకన్య థియేటర్ వరకు నిరసన ర్యాలీకి పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు పేర్కొనడంతో ఉమాశంకర్ గణేష్ ర్యాలీలో పాల్గొనేందుకు బయటకు వచ్చే సమయంలో ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసుల ఆంక్షలపై వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆగ్రహం, శాంతియుత నిరసనకు అనుమతి ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేను ఇంటి వద్దే అడ్డుకోవడంపై పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు ఇంటి వద్దే మాజీ ఎమ్మెల్యేకు నిర్బంధం చేశారు. నర్సీపట్నంలో వేడెక్కిన రాజకీయ వాతావరణం. ఈరోజు నర్సీపట్నం ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు పరిస్థితి, మేము శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తామంటే ఎందుకు ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందో మాకు అర్థం కాని పరిస్థితి. మేము కేవలం ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఏదైతే డిఎస్సీలో అక్రమాలు జరిగాయో దానికి నిరసన వ్యక్తం చేసి ఈ రోజు కార్యక్రమం చేస్తుంటే మరి కూటమి నాయకులందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు మరి నిరసన ర్యాలీ చేయకుండా రోడ్ల మీద మరి అడ్డుకునే పరిస్థితి. ఈ రోజు ఒకటి చెప్పాలి, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఏదైతే డిఎస్సి 2025లో సుమారుగా 16,000 మంది ఉద్యోగాలు తీయడం జరిగింది. దానికి సంబంధించి సుమారుగా 3,50,000 మంది పైగా మరి హాజరవడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనిపై ఏ విధంగా అవకతవకలు జరిగినాయో, ఏ విధంగా అక్రమాలు జరిగినాయో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్య గారు ఇప్పటికే ఆధారాలతో సహా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏ విధంగా జరిగిందో ఒక్కసారి మీకు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలియాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ 16,000 ఉద్యోగాలకు గాను స్పోర్ట్స్ కోటా కింద సుమారుగా 471 ఉద్యోగాలు తీయడం జరిగింది. మరి ఎంత దారుణం అంటే ఈ 471 పోస్టులు కూడా రాత పరీక్ష లేకుండా మరి స్పోర్ట్స్ ఆధారంగా ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉందో దాని ఆధారంగా ఎంపిక చేశారు. ఎటువంటి రాత పరీక్ష అవసరం లేదు దీనికి. ఆ విధంగా చేశారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక జీవోని కూడా తేవడం జరిగింది. అంటే ఎంత దారుణం అంటే కనీసం డిగ్రీ లేకున్నా సరే, టెట్ లో అర్హత సాధించుకున్నా సరే, కేవలం శాప్ సర్టిఫికేట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేసారన్న సంగతి మీ ద్వారా అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఎంత దారుణం అంటే స్పోర్ట్స్ కోటా కింద నిబంధనలు కూడా మార్చేశారు. ఏదైతే నిబంధనలు ఉన్నాయో గతంలో జీవో నెంబర్ 74 ప్రకారం స్పోర్ట్స్ కోటా 2% ఉండేది. 2%తో పాటు ఈ 74 జీవో ఏమని చెప్తుందంటే ఎవరైతే ఇతర అభ్యర్థులు ఉన్నారో వారితో పాటు సమానంగా అనర్హతలు కలిగిన సంబంధిత పోస్టుకు పరీక్ష రాయాలని క్లియర్ గా జీవో నెంబర్ 74 చెప్తుంది. 2% పెంచుతూ ప్రతి ఒక్కరు కూడా అందరితో పాటు సమానంగా పరీక్ష రాయాలని చెప్పడం జరిగింది గతంలో 74 జీవో. కానీ ఈ రోజు డిఎస్సి 2025లో జరిగింది ఏంటంటే కొత్తగా జీవో తీసుకొచ్చారు, జీవో నెంబర్ 447. దీని ద్వారా ఏం చేశారంటే ఎవరైతే స్పోర్ట్స్ కోటా ఉన్నారో అభ్యర్థులకు పరీక్షలు రాయడం అవసరం లేదు, పరీక్షలు రాయకుండా మిమ్మల్ని ఎంపిక చేస్తామని చెప్పి కొత్తగా ఒక జీవో తేవడం జరిగింది. అంటే ఈ కోటాని ఏదైతే 2% ఉందో 2% నుంచి 3% కూడా పెంచడం జరిగింది. అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే జీవో నెంబర్ 74 ఏం చెప్తుందంటే స్పోర్ట్స్ కోటా ఉన్నప్పటికీ కూడా, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉన్నప్పటికీ కూడా అందరూ సమానంగా పరీక్షలు రాయాలని చెప్పి ఒక జీవో చెప్తే కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవసరం లేదు జీవో నెంబర్ 447 తీసుకొచ్చి మరి ఏదైతే స్పోర్ట్స్ ఉన్నారో వాళ్ళకి రాత పరీక్ష అవసరం అని చెప్పి కొత్తగా జీవో తేవడం జరిగింది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ టీచర్ ఈ జీవో కోర్టు ఏదైతే స్పోర్ట్స్ కోట ఏదైతే పోస్టులు ఉన్నాయో అన్ని కూడా భర్తీ చేసి మళ్ళీ ఏం చేశారంటే ఏదైతే జీవో నెంబర్ 447 ఇచ్చారో మళ్ళీ దాన్ని రద్దు చేసి మళ్ళీ పోటీ పరీక్ష తప్పనిసరి అని చెప్పి మళ్ళీ ఒక కొత్త జీవో 56 తెచ్చారు. అంటే ఎంత దారుణంగా ఉందో ఈ రోజు అర్థం చేసుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం 74 జీవోను అందరితో పాటు సమానంగా చేయాలన్నారు. మరి జీవో నెంబర్ 447 ద్వారా పరీక్షలు అవసరం లేదు, స్పోర్ట్స్ కోట ఇవ్వచ్చన్నారు. స్పోర్ట్స్ కోటాలను అందరూ ఎత్తేసిన తర్వాత అందరూ జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 56 తెచ్చి మళ్ళీ పరీక్షలు రాయాలంటారు. అంటే ఏంటంటే తమ వారితో పోస్టులు నింపడానికి గేట్లు తెలిసి మొత్తం నింపేసిన తర్వాత మళ్ళీ గేట్లు మూసారు. ఈ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు జాతీయ స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని పథకాలు సాధించిన ఎవరైతే మెడల్ సాధించిన క్రీడాకారులను కూడా పక్కన పెట్టి కేవలం ఇంటర్ కాలేజ్ గాని, ఇంటర్ యూనివర్సిటీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలో పాల్గొంటే చాలు,
పాల్గొన్న వారి సర్టిఫికెట్లు చాలు మరి ఉద్యోగాలు ఇచ్చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాను. అంటే ఈ విధంగా డిఎస్సి 2025లో ఎన్నో అక్రమాలు జరిగాయి. అందుకు బాధ్యత వహిస్తూ ఏదైతే ఈ రోజు మీరు ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఉన్నాడో నారా లోకేష్ గారు వెంటనే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను. ఏదైతే నీట్ లో అక్కడ పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏ విధంగా రాజీనామా చేశారో బాధ్యత వహిస్తూ అదే విధంగా ఇక్కడ కూడా చేయాలి. ఎందుకంటే ఈ రోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏల కూటమిలో ఉంది. మరి అక్కడ ఫార్ములా ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు మీరు చేయరని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. మొమ్మాటికి కూడా డిఎస్సి లో ఎన్నో అక్రమాలు జరిగాయి. ఇప్పుడే వైఎస్ జగన్మోహన్ గారు అన్ని కూడా ఆధారాలతో సహా ప్రతి ఒక్కటి కూడా ఎన్ని అక్రమాలు జరిగాయి అన్ని కూడా చెప్పడం జరిగింది. అలాంటి అక్రమాలు జరగలేదు కానీ భావిస్తే ఈ ప్రభుత్వం మీరు అక్రమాలు చేయలేదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు అక్రమాలు చేయలేదు అని చెప్పి ప్రభుత్వం భావిస్తే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ సందర్భంగా మీరు సిబిఐ దర్యాప్తు ఇవ్వచ్చు కదా అని చెప్పి అడుగుతాను. మీరు తప్పు చేయలేనప్పుడు ఎందుకు సిబిఐ దర్యాప్తు చేయట్లేదని చెప్పి సందర్భంగా అడుగుతాను. అందుకే ఆ పని చేయలేదంటే మీరు తప్పు చేశారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటారు. అందుకనే నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఏదైతే ఒకటి చెప్పాలి, ఈ రోజు ఫీజు రిబేట్స్ బకాయిలు ఇవి కూడా ఉన్నాయి. ఈ రోజు ఫీజు రిబేట్స్ బకాయిలు ఏదైతే డిఎస్ఎల్ అక్రమాలు జరిగాయి అన్ని కూడా చెప్పాం. ఏదైతే ఫీజు రిబేట్స్ బకాయిలు అయితే సుమారుగా ఈ 2 సంవత్సరాల 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మరి ఏదైతే విద్యాదేవులు కానీ వసతి దేవులు కానీ ఎవరికి ఇవ్వలేదు ప్రతి ఒక్కరికి కూడా ఈ 10,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మూడోది ఏంటంటే నిరుద్యోగ వృత్తి. ఏమన్నారంటే ఎన్నికల ముందు ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరానికి కూడా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే పాపం చాలా మంది ప్రజలందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. ఈ రోజు చూస్తే వారికి 8 లక్షలు, ఈ రోజు 2 సంవత్సరాలు 8 లక్షల ఉద్యోగాలు రావాలి. ఎంతమందికి ఇచ్చారని చెప్పి అడుగుతాయి ప్రభుత్వానికి. అప్పటి వరకు కూడా నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఇస్తున్నారు, ఎవరికన్నా ఇచ్చారని చెప్పి అడుగుతాం. ఈ రోజు 2 సంవత్సరాలు 2 మాసాలు అయింది అంటే ప్రతి నిరుద్యోగి కూడా రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి కూడా 78,000 రూపాయలు బాకీ ఉన్నారు. అందుకనే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మరి ఏదైతే ఈ మన ఏదైతే డిఎస్సి లో అవకతవకలు జరిగాయో దాని మీద సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి ఒక డిమాండ్, దానికి బాధ్యత వహిస్తూ ఏదైతే విద్యాశాఖ మంత్రి అందరూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఒక డిమాండ్, ఫీజు రిబేట్స్ బకాయిలు 10,000 కోట్లు చేయాలని చెప్పి చెల్లించాలని చెప్పి మూడో డిమాండ్, నాలుగోది నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు కూడా ప్రతి విద్యార్థికి నిరుద్యోగికి 78,000 అని చెప్పి 4 డిమాండ్ల మీద ఈ రోజు కార్యాచరణ చేస్తున్నాం. మరి ఎట్టి పరిస్థితులు కూడా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో మరి ప్రజా సమస్యల మీద రేపు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. పేద ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ అన్ని వర్గాల వరకు మహిళలు అందరికీ కూడా అండగా ఉంటే రేపు రాబోయే రోజుల్లో జగన్ అనే ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మరిన్ని వార్తలకు మా పిఎంఆర్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. అలాగే మిత్రులకు స్నేహితులకు షేర్ చేయండి పిఎంఆర్ న్యూస్ ఛానల్ ని.